ధన్యాస్ ఎంటర్టైన్మెంట్. బాక్సులు తక్కువ ఉన్నాయి కానీ ఐటమ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా ఈ వీడియో అయితే ఆర్య వర్క్ చేసే వాళ్ళకి, ఇంట్లో నుండి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే పెద్ద పెద్ద బిజినెస్ అని కాదు కానీ చిన్న చిన్న వాళ్ళ వరకు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి దగ్గరలో హోల్సేల్ షాప్లో లేకపోతే కానీ నార్మల్ స్టోర్స్లో వెళ్ళి తీసుకునే ఐటమ్స్ అన్నీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కానీ మీషోలోని మనకి హోల్సేల్ రేట్లోనే చాలా తక్కువ అంటే మనకి ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ మన వరకు ఇక్కడ చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా కొనుక్కొని వేస్ట్ చేసుకునే బదులుగా ఇలా 100 grams తక్కువ చిన్న చిన్న ప్యాకెట్స్ అయినా సరే చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి అండ్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంట్లో ఉండి నేర్చుకుంటున్నారు అనుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఆర్య వర్క్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఈరోజు ఈ వీడియోలో అయితే కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ కవర్ చేస్తాం. అంటే మెయిన్గా ఆర్య వర్క్ కావాల్సిన ఐటమ్స్ ఏంటి, నీడిల్స్, స్టాండ్ అండ్ కొన్ని బీట్స్ ఇలాంటివన్నీ కొంచెం కవర్ చేస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అండ్ అలాగే కోడ్ డీటెయిల్స్ అవి కూడా అయితే వీళ్ళతో ఆన్ ది స్క్రీన్ చేస్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రండి. ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ బాగా తెలుసు, మా పిల్లలు ఆల్మోస్ట్ అన్ని పార్సల్స్ వచ్చి రాగానే చూస్తే కానీ ఖచ్చితంగా వాళ్ళే అన్బాక్స్ చేసేసుకుంటారు. కొన్ని షార్ట్స్లో కూడా పెట్టనమాట వాళ్ళే అన్బాక్స్ చేస్తున్నట్టు కదా, చూడలేని వాళ్ళు ఉంటే కానీ చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మటుకు రివ్యూస్ అండ్ ఇంకొన్ని హోమ్ టిప్స్, బ్లాగ్స్ ఇలాంటి చాలా మటుకు ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీరు ఏదో దానికి కనెక్ట్ అవుతారు. అండ్ ఫస్ట్ పార్సల్ అయితే చూసేద్దాం రండి. ఇది ఫస్ట్ పార్సల్ అండి. నేను యాక్చువల్లీ ఇవి మూడు బుక్ చేసుకున్నాను, కానీ ఇవన్నీ 3 సెపరేట్గా రావాలి. బట్ మనకి ఒకే అడ్రస్లో బుక్ చేయడం వల్ల ఏమైందంటే 3 కలిపి ఒకే బాక్స్లో ఇచ్చారు. యాక్చువల్లీ 3 నేను సెపరేట్గా ఆర్డర్ చేశాను. ఇది వేరేగా సెట్, ఇది వేరే సెట్ అండ్ ఇది వేరే సెట్, కానీ నాకు 3 కలిపి ఒకే బాక్స్లో ఇచ్చాడు. మరి మీకు అనిపించవచ్చు, ఒకవేళ మనకి నచ్చకపోయినా, క్వాలిటీ నచ్చకపోయినా రిటర్న్ ఎలా ఇవ్వాలి అనుకుంటే కనుక, మీకు ఒకవేళ 2 నచ్చలేదు అనుకోండి, 2 రిటర్న్ పెట్టేసి 2 కలిపి ఒకే బాక్స్ ఇదే సేమ్ బాక్స్లో పెట్టి రిటర్న్ ఇచ్చేయచ్చు. లేదా మీకు ఒకటి నచ్చలేదు, ఆ ఒక్కటే రిటర్న్ పెట్టి సేమ్ ఈ బాక్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి, ఒక బాక్స్లోనే మీకు రిటర్న్ వెళ్ళిపోద్ది. సో సెపరేట్గా ఉండాలి, చేయాలి అనే ప్రాబ్లం ఏమి ఉండదు. సో రిటర్న్ ఇచ్చుకోవాలన్నా సరే ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే రిటర్న్ ఇవ్వాలి అనుకున్నారో వాటివి రిటర్న్ పెట్టేసి సేమ్ ఇదే బాక్స్లో పెట్టి రిటర్న్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడైతే మనం చూసేద్దాం, నేను ఏంటి ఆర్డర్ చేశాను, ఏంటి వచ్చాయని కూడా చూసేద్దాం రండి. సో 3తో పాటు కామన్గా మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అయితే ఇస్తారు, ఇలాగా కోన్ షేప్లోని. ఇప్పుడు ఈ బీట్స్ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి. మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో కావచ్చు, లేదా మనకి ఆర్య వర్క్ బ్లౌజెస్లో కావచ్చు, ఇలాంటి కుందన్స్ చాలా బాగా ఫేమస్ అవుతున్నాయి. మనకి ఇందులో నేను మల్టీ కలర్స్లో ఉన్న ఇలా రౌండ్ షేప్లోనే తీస్తున్నాను. ఓన్లీ నాకు ఆర్య వర్క్ అని కాదు కానీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తుంటాను. మీరు చూసి ఉండుంటే కనుక తెలుసు, కొన్ని షార్ట్స్లో పెడుతుంటాను. నాకేంటంటే లాంగ్ వీడియోస్ చేయడానికి అంత టైం కుదరట్లేదు. సో షార్ట్ వీడియోస్లో ఏంటంటే జస్ట్ చిన్న క్లిప్స్ తీసుకుంటాం కాబట్టి నాకు షార్ట్స్ వీడియోస్లో ఎక్కువగా నేను యాక్టివ్గా ఉంటున్నాను. సో ఎప్పుడైనా ఏదైనా డిఐవైస్ చేస్తే కనుక ఆల్మోస్ట్ నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. ఎవరైనా కామెంట్ చేస్తే లాంగ్ వీడియోస్ చేద్దామని చూస్తున్నాను, బట్ మీరు ఎవరు నాకు కామెంట్ చేయట్లేదు. ఖచ్చితంగా ప్లీజ్ డూ కామెంట్ చేయండి, మీకు ఏం కావాలో ఏంటో నాకు తెలుస్తుంది. అండ్ మనకి వీటితో పాటు ఒక ఫ్రీ ఇలా సన్ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి. ఇవి మనకి కుర్తీస్ వాటికి ఇలా కుట్టిన మధ్య సెంటర్లో బటన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవి ఇలాగా బ్లౌజెస్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. షైనీ అయితే చాలా సూపర్గా ఉంటాయి, క్వాలిటీ వైజ్ అయితే అవసరం అండి. మనకి ఇందులో మల్టీ కలర్స్ వచ్చాయి, ఇవి ఆరెంజ్ పర్పుల్లో వచ్చాయి. ప్యాకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. మనకి స్టోరేజ్ బాక్స్ కూడా ఇస్తారు, ఇలాగా సెపరేట్గా కవర్స్ అయి ఉండడం వల్ల మనకి ఇవి ఏమీ షైనింగ్ అని తగ్గకుండా ఉంటుంది. ఆల్రెడీ నేను ముందు కూడా చాలాసార్లు తీసుకున్నాను, ఛానల్ స్టార్ట్ చేయక ముందు కూడా తీసుకున్నాయి కాబట్టి. ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా చాలాసార్లు తీసుకున్నాను. సో అవి ఎప్పుడు నేను మీకు రివ్యూ అయితే ఇవ్వలేకపోయాను. కొన్ని అయితే మీకు కొన్ని రివ్యూ కూడా ఇస్తాను, చూస్తుండండి. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర, ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా తీసుకున్న ఐటమ్స్ ఏమైనా ఉంటే కానీ మీకు రివ్యూ షేర్ చేస్తాను. అండ్ చూస్తున్నా కదా, ఇవి గ్రీన్ కలర్, పర్పుల్, బ్లూ కలర్, వైలెట్ కలర్, ఇది బ్లూ కలర్, ఇవి ఆరెంజ్, బ్లాక్ కలర్ లేదు ఇందులో, మిగతా బ్లాక్ కలర్ వావ్, ఆరెంజ్ వావ్, మెజెంటా కలర్, దిస్ ఈస్ కాల్ మెజెంటా కలర్, పింక్ ఆర్ సంథింగ్. సో ఫైనల్గా మనకి ఇలా డిఫరెంట్ కలర్స్లో అయితే దొరుకుతున్నాయి. సో మీరు ఒకసారి ఇంకా అక్కడికి వెళ్ళి చూడండి, మీకు కోడ్స్ అయితే ఇస్తాను. అందులో మీకు కావాల్సిన కలర్స్ అయితే చూసి ఫైండ్ అవుట్ చేసుకోండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అంటే మీకు అన్ని కలర్స్ ఓపెన్ చేసి అయితే చూపించలేదు, కలర్ ఒకటే చేంజ్ అయింది, మిగతా అన్నీ ఒకే షేప్లోనే ఉంటాయి. మనకి ఇలా తక్కువ క్వాంటిటీ, అంటే మన వరకు చేసుకోవడానికి ఇవి చాలండి, ఎక్కువ ఏం పట్టవు. సో ఇది ఒకటి సెట్. అండ్ సెకండ్ థింగ్, నాకు ఈసారి ఇతను ఇచ్చిన ఫ్రీ గిఫ్ట్ అయితే నాకు ఏం నచ్చలేదు. ఇవి అంటే పెద్ద బటన్స్, ఇది దేనికి యూజ్ చేయాలి అసలు, నాకైనా దీని యొక్క ఎందుకు ఇచ్చారు కూడా అర్థం కావట్లేదు, నాకు అసలు ఏం నచ్చలేదు. ఇవి
ఓకే ఫ్రీయే కాబట్టి మనకి పక్కన పెట్టేద్దాం, దీని సంగతి వదిలేద్దాం. సో ఇది తీసుకున్నా. నెక్స్ట్ మనకి డ్రాప్ షేప్ స్క్వేర్ షేప్లో వస్తున్నాయి కదా ఇప్పుడు, బిస్కెట్ కలర్లో ఉన్నాయి తీసుకున్నా. ఇది కొంచెం బిస్కెట్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇవి 2 కలర్ కాంబినేషన్లో వచ్చాయండి మనకి. ఒకటి ఇలా వచ్చింది కదా, ఇంకొకటి ప్యూర్ వైట్. 3 షేప్స్ వచ్చాయి మనకి. ప్యూర్ గోల్డ్ అవుటింగ్ వచ్చి వైట్ కలర్ సెంటర్లోకి వస్తున్నాయి. ఇవి కూడా బాగున్నాయి. సో ఇంకా ఇదే కలర్లో మనకి స్క్వేర్ వచ్చింది. ఈ కలర్లో నుంచి డ్రాప్ షేప్ వచ్చింది ఒకటి. వైట్ కలర్ షేప్లో నుంచి ఇలా లీఫ్ వచ్చిందండి. సో మొత్తం 4 వైట్ కలర్. ఇది సో మొత్తం ఇవి 4 షేప్స్ ఉన్నాయి. 4లో కానీ ఇక్కడ ప్యూర్ వైట్లో 4 షేప్స్ ఉన్నాయి. అండ్ బిస్కెట్ కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేవి. బిస్కెట్ గోల్డిష్ కలర్లోని 4 షేప్స్ వచ్చాయన్నమాట. నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ నాకు అన్నీ మిక్సింగ్ అయిపోతాయని చెప్పి చేయట్లేదు అంతే. పర్లేదు బాగానే ఉన్నాయి. అంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్. అంటే నాకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. తీసుకుందాం ఒకసారి, రియల్గా చూస్తే ఎలా ఉంటుంది అనిపించి తీసుకున్నాను. కానీ నాకు వీటితో ప్రజెంట్ ఏ అవసరం లేదు యాక్చువల్లీ. నాకు ఇందాక చూపించాను కదా సర్కిల్వే నేను కొన్ని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామని చూశాను. ఇవైతే నాకు ప్రజెంట్ ఏ యూజ్ లేదు వీటితోని. బట్ క్వాలిటీ ఎలా ఉన్నాయి ఒకసారి, చాలామందికి నాకు లేకపోవచ్చు ఇంకెవరికైనా ఉండొచ్చు కదా, ఒకసారి రివ్యూ ఇస్తే బాగున్నా అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అలా అయితే క్వాలిటీ వైజ్ చూడండి, బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్ అది బాగానే ఉంది. కొందరు ఊడుతుందని భయం ఏం లేదండి. క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉంది, మంచిగా సెక్యూర్ చేసి ఉన్నాయి. బట్ షైనింగ్ విషయంలోకి వస్తేనే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి నేను మళ్ళీ అంటే నా బ్యాంగిల్స్ ఏవైతే రెడీ చేద్దాం అనుకుంటున్నానో ఒకసారి పెట్టి చూస్తే తెలుస్తుంది అని ఒక ఫీలింగ్లో ఉన్నాను. చూడాలి ఎలాగో వస్తాయి. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, నాట్ టూ గుడ్ అనమాట. నాకు ఎంతగా నచ్చలేదు ఇవి. అండ్ ఇందులో కూడా కామన్గా ఇవి ఇచ్చే సన్ఫ్లవర్ బీడ్స్. ఇవి గోల్డ్, ఇవి బాగున్నాయి. మళ్ళీ నాకు మంచిగా నచ్చాయన్నమాట. గోల్డ్ కలర్లో వచ్చాయి, ఫుల్లీ గోల్డ్ అన్నమాట. అండ్ ఇందులో మనకి ఎన్ని షేప్స్ వచ్చాయంటే చూద్దామండి. ఇవి డైమండ్ షేప్ వచ్చాయి ఇలా. ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి. షైనింగ్ కూడా చూడండి, మీకే తెలుస్తుంది షైనింగ్ ఎంత బాగున్నాయో. అన్ని రివర్స్లో వస్తున్నాయి, పర్టికులర్ తిప్పుకోవాల్సి వస్తుంది. క్వాలిటీ చాలా బాగుంది, షైన్ అయితే చాలా బాగా వస్తుంది. మంచి డ్రెస్కి వేటికి నెక్ డిజైన్ వేసుకోవడానికి బాగుంటాయి. అండ్ అలాగే మనకి బ్యాంగిల్స్కి వేసుకున్నాం కదా, ఇలా సైడ్ అడ్జస్ట్ ఇలా వరుసగా పెట్టుకొని వేసుకున్న బ్యాంగిల్స్ బాగుంటాయి. నెక్ డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు అన్నిట్లోంచి ఏ ఐటమ్ బాగా నచ్చిందో చెప్పండి. అండ్ ప్లీజ్ షేర్ చేయండి వీడియోని, ముఖ్యంగా అందరికీ షేర్ అవుతుంది కదా అండ్ రీచ్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. నేను ఆల్మోస్ట్ అంటే రేర్గా చేసి అంటే ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో ఏంటి ఎక్కువ శాతం డ్రెస్సెస్ సారీస్ వీటి గురించి చెప్తూ ఉంటారు కదా. సో నేను అన్ని కేటగిరీస్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీకోసం. సో నా ఎఫెక్ట్ కోసం ప్లీజ్ కొంచెం అయినా సరే సపోర్ట్ చేసి లైక్ చేయండి, వీడియోస్ని అయితే షేర్ చేయండి. మీకు ఏ కేటగిరీలో కావాలన్నా సరే కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆ కేటగిరీ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సీ దిస్ ఫినిషింగ్ వర్క్ అండ్ షైన్ చాలా చాలా బాగుంది. దీనికైతే నేను 10 out of 10 ఇస్తాను రేటింగ్. చాలా బాగా వచ్చింది. ఇది వేరే షేప్, అక్కడ కనిపిస్తుంది. ఇది ఇలా ఎస్ షేప్లో వచ్చింది. లీఫ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా కదా. మొత్తం మీద షేప్ ఏంటో చెప్పుకోలేము, ఇలా కర్వ్ వచ్చింది, బాగుంది. అండ్ దిస్ ఈజ్ స్క్వేర్ షేప్ ఇది ఒకటి వచ్చింది. రెగ్యులర్ షేప్స్ మళ్ళీ డ్రాప్ షేప్ ఒకటి. అండ్ దిస్ ఈజ్ సర్కిల్లో ఒకటి. బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. మనకి మొత్తం 7 షేప్స్ వచ్చాయి. మనం బయటికి రెగ్యులర్గా స్టోర్స్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ స్టోర్స్లో ఎక్కడైతే దొరుకుతాయి, అక్కడైనా సరే అన్ని షేప్స్ ఉండవు. మనకు కావాల్సిన 1-2 రకాలు ఉంటాయి. అవి కూడా చాలా కాస్ట్లు ఎక్కువ చెప్తారు మనకి. అండ్ ఇవైతే మనకు కావాల్సినవి చూస్తున్నారా, మనకి ఇందులో ఎన్ని వచ్చాయో చాలా ఎక్కువ క్వాంటిటీ. అంటే ఈచ్ 100 అలా ఉండొచ్చు. మనకు అక్కడ చెప్పింది అయితే 100 చెప్పారు. సో ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 100 ఉంటాయి. ఇవి ఎప్పుడు కౌంట్ చేయలేదు, కౌంట్ చేసి చెప్తాను తిరిగా కూర్చోండి తర్వాత ఉన్నాయో లేదో. ప్రజెంట్ అయితే మీరు ఈ వీడియోని అయితే చూస్తుండండి. ఓ సారీ, ఇక్కడ ఒక షేప్ ఉండిపోయిందని చూడనే లేదు. ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చింది చూడండి. అయితే మొత్తం ఎన్ని షేప్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7 షేప్స్ వచ్చాయి మనకి. ఇవి అవుతుంది అని అనిపిస్తుంది. చాలామంది ఆరి వర్క్స్ అంటే వీడియోస్లో చూసి ఉంటారు. అండ్ కానీ మెటీరియల్ కోసం చాలా కష్టపడుతుంటారు కదా. సో మనకి మీషోలోనే చాలా మంచి అవైలబుల్లో ఉంటున్నాయి అన్నీ.
అందుకే కానీ అనిపిస్తుంటుంది కదా క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అని ఒక ఫీల్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ యూస్ఫుల్ ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి తీసాను. ఇందులో చాలా ఐటమ్స్ నాకు అక్కర్లేనే ఉంటాయి, కానీ అయినా సరే కొంటున్నాను. నాకు అవసరం అనేది ఒకటో రెండో ఉంటాయి, కానీ మీకు ఇంకా మీరు ఎవరికైనా ఈ ఐటమ్ ఉంటే బాగున్నా అని ఫీలింగ్ వచ్చిన వాళ్ళందరికీ అని చెప్పి నేను ఇంకో 4-5 ఎక్స్ట్రా బుక్ చేస్తున్నాను అనమాట. సో మా ఆయన మాత్రం ఓ రేంజ్లో తిడుతుంటాడు ఒక్కొక్కసారి. చెప్పాను కదా, యాజ్ యూజువల్ దులుపుకుంటూ పోతాను అంతే. కాంబోలో తీసుకున్నాను, మొత్తం అన్ని కాంబోలో కలిపి తీసుకున్నాను. అంటే స్టార్టింగ్ ఎవరైనా ఆరీ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము, బిగినర్స్ అవుతారు కదా, వాళ్ళకి ఈ కాంబో చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. మనకి ఈ కాంబోలో జర్దోజీ ఇచ్చారు, కొద్దిగా గోల్డ్ కలర్ కట్ బీట్స్ ఇచ్చారు, షుగర్ బీట్స్ ఇచ్చారు చిన్న సైజులో ఉన్నవి. అండ్ ఇవి బంచ్లో ఉంటాయి అన్నమాట, వీటిని ఏమంటారు తెలియదు కానీ పర్టికులర్గా ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇవి కూడా షుగర్ బీట్స్ లాంటివే, బట్ షుగర్ బీట్స్ కావు. మనకి ఇక్కడ ఒక సైడ్ ఇలా లైట్గా కట్ అయ్యి వస్తాయి. మీరు కొత్తగా అంటే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నారు, ఫస్ట్ టైం ఆరీ వర్క్ నేర్చుకుంటున్నారు అనుకున్న వాళ్ళకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్గా వచ్చిన పార్ట్ దాని దగ్గర గ్లూ అంటించుకొని తర్వాత స్టిచ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ ఉంటుంది. ఇది ఫస్ట్ బిగినర్స్ చాలా చాలా బాగా యూజ్ అయ్యే కిట్ అన్నమాట ఇది. అండ్ ఇది కూడా షుగర్ బీట్స్, కొంచెం పెద్ద సైజులో ఉన్న షుగర్ బీట్స్. అండ్ మనకి 3 రకాలైన మనకి జరీ థ్రెడ్స్ ఇచ్చారు, ఒకటి గోల్డ్ కలర్, ఒక కాపర్ కలర్ అండ్ సిల్వర్ కలర్లో ఉన్న థ్రెడ్స్ మాట ఇవి. మెయిన్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే వీటి యొక్క థ్రెడ్ క్వాలిటీ అండి, చాలా చాలా పల్చగా ఇచ్చాడు. అంటే లో క్వాలిటీ ఇవి బీట్స్ అయితే బాగానే ఉన్నాయి అనిపించింది, బట్ థ్రెడ్ క్వాలిటీ అయితే చాలా చూడండి జస్ట్ ఈజీగా తెగిపోయింది. ఇంత ఈజీగా తెగిపోతే ఎలా అండి, క్వాలిటీ అయితే ఏం బాగాలేదు. సో నేనైతే దీనికి వెళ్ళొద్దనే చెప్తాను, ఈ కాంబో నాకు ఏం నచ్చలేదు. కాంబో అని కాదు కానీ థ్రెడ్ క్వాలిటీ అయితే ఏం బాగాలేదు. సో నేనైతే రికమెండ్ చేసి దీనికి వెళ్ళొద్దనే రికమెండ్ చేస్తాను, థ్రెడ్ క్వాలిటీ ఏం బాగాలేదు. అండ్ ఇది నెక్స్ట్ ఐటమ్, అంటే ఇది ఒకటి మా ఊరి దగ్గర తప్పించుకుందన్నమాట, చూడలేదు వాళ్ళు ఆ టైంలోని, వాళ్ళు ఏం టైంలో వచ్చాయి. ఇది ఈ వైట్ కలర్ షుగర్ బీట్స్, ఇవి నేను సెపరేట్గా అంటే వీటితో పాటు దొరకలేదు నాకు. మెయిన్ ఇవి ఒకటి కావాల్సి ఉండే వైట్ కలర్, రీసెంట్గా ఒక బ్లౌజ్ తీసుకున్నాను. సో దాని మీదకి కోసం అని చెప్పి వర్క్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. 100 grams మాట ఇవి. చాలా బాగుంది కదా, నాకు చాలా చాలా బాగా నచ్చేవి, మంచి షైన్ వస్తున్నాయి, ముత్యాల్లాగా ఒక ఫీల్ ఉంది చూడడానికి, మంచి షైన్ ఉంది. అంటే నాకు చూడడానికి ఇది షైన్ అని కాదు, ఒక రెయిన్బో ఫీలింగ్ వస్తుందన్నమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు. నాకు అక్కడ చూపించడం అయితే A1 స్టార్ అనే బ్రాండ్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ అనేది చూపించారు, కానీ దీని మీద ఏ బ్రాండ్ లేదు. అంటే 100 grams కదా, మనకి పెద్ద పెద్ద ప్యాకెట్లు అంటే మొత్తం ఎంతైతే ప్యాకెట్ అనుకున్నా అంత ప్యాకెట్ తీసుకుంటే A1 స్టార్తో వస్తుందేమో. ఇది ఓన్లీ 100 grams కాబట్టి దీని మీద ఎటువంటి బ్రాండ్ పేరు అయితే ఏం లేదండి, కానీ అక్కడ రాయడం మాత్రం A1 స్టార్ బ్రాండ్ అనే రాశారు. సో బ్రాండ్ వైజ్గా కాకపోయినా క్వాలిటీ చూసుకుంటే, అంటే అన్ని ప్రతిదీ బ్రాండ్ అని కాదు మనం చెప్పుకోలేం కదా, కొన్ని చిన్న చిన్న కంపెనీలు అయినా సరే క్వాలిటీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏంటి సిల్వర్ కలర్ కట్ బీట్స్ అండి ఇవి కొన్ని ముందు ఒకసారి షార్ట్స్లో అప్లోడ్ చేశాను. అండ్ అలాగే ఒక చిన్న మీషో హాల్, ర్యాండమ్ హాల్ ఉంటే అందులో కూడా మీకు ఇవి ఆల్రెడీ షేర్ చేశాను. ఇవి ముందు వేరే సెపరేట్గా తీసుకున్నాను, ఇవి కూడా 100 grams, మంచి షైన్ ఉంటుండే. బట్ ఇది రిలేటెడ్ టు దిస్ కాబట్టి దీన్ని ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఇది చూడండి కట్ బీట్స్ ఎంత చక్కగా షైన్ అవుతున్నాయి కదా. ముందు ఆల్రెడీ కొన్ని వీడియో అంటే ఆ వీడియోలు ర్యాండమ్గా తీసినాయి కదా, తెలిసిందో తెలీదు ర్యాండమ్గా తీసిన ఒక వీడియోలో అయితే ఆల్రెడీ షేర్ చేశాను వీటి గురించి, అండ్ షార్ట్స్లో కూడా పెట్టాను, మంచిగా రీచ్ అయింది. అండ్ ఇది కూడా దీనికి రిలేటెడ్ వీడియో కాబట్టి నేను మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను. తీసుకొని చాలా రోజులు అవుతుంది, కానీ వర్క్ చేసే టైం మాత్రం దొరకట్లేదు. మా ఆయన అదే కొంచెం తిడుతున్నాడు, నేను తీసుకోవడం చేస్తున్నాను, కొన్ని చేసేదైతే ఏం లేదన్నట్టుగా తిడుతున్నాడు, నాకు టైం కుదరట్లేదు. వీటితో వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు మళ్ళీ షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే చేస్తానండి. స్టే ట్యూన్.
అండ్ మనకి ఆరి వర్క్ బేసిక్గా స్టార్ట్ చేస్తారు కదా, బేసిక్ స్టార్టింగ్. సో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ఒకటి ఇవేంటి నీడిల్స్ అన్నమాట. ఇవి ఆరి నీడిల్స్ అంటారు, ఐరన్వి నీడిల్స్ వస్తాయి. ఇవి నేను ఎప్పుడో చాలా కాలం అయితే తీసుకొని స్టార్టింగ్ అంటే ఛానల్ స్టార్ట్ చేయలేదు అప్పుడు తీసుకున్నవి. అండ్ మనకి ఇలా చేసుకున్నప్పుడు మనకి కన్వీనియంట్గా ఉండడానికి ఇలాంటి దారం చుట్టాను. నార్మల్గా చాలా సన్నంగా వస్తాయి. ఇది మనకి చూస్తున్నారు కదా ఎంత సన్నంగా ఉందో. ఇది జర్దోజీ స్టిచ్ అనేది యూజ్ అయ్యే నీడిల్. ఇదేమొచ్చి మనకి అంటే సిల్క్ థ్రెడ్స్తో మనం ఫిల్లింగ్ అది చేసుకుంటూ ఉంటాం కదా, దానికోసం యూజ్ చేసే నీడిల్. ఇక్కడ నీడిల్ కొంచెం హుక్ చూస్తున్నారు కదా, హుక్ కొంచెం లోపలికి అంటే కొంచెం లావుగా ఉండి కొంచెం హోల్డ్ చేసుకున్న ఒక 4-5 స్టాండ్స్ హోల్డ్ చేసే విధంగా ఉంటుందన్నమాట దీని నీడిల్. అండ్ అలాగే మనకి స్టార్టింగ్ అంటే అవుటర్ లైన్స్ వేస్తాం కదా, గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో కానీ సిల్వర్ కలర్తో కానీ డిఫరెంట్ కలర్స్తో వేస్తుంటాం కదా, దానికి యూజ్ చేసే నీడిల్ అనమాట. అండ్ ఇది మనకి చూస్తున్నారు కదా ఎంత సన్నంగా వచ్చిందో. ఈ జర్దోజీ నీడిల్తోని మనం షుగర్ బీట్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా షుగర్ బీట్స్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ చేసే నీడిల్ అనమాట. మనకి దీని యొక్క నీడిల్ చాలా సన్నంగా వస్తుంది. అండ్ సింగిల్ థ్రెడ్తో అంటే కాటన్ థ్రెడ్తోని అలా స్టిచ్ చేసుకుని మనం బీట్స్ అనేవి కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేసుకుంటాము కదా, దానికి సన్నంగా వచ్చింది. దాని యొక్క థ్రెడ్కి సంబంధించి ఇలా సన్నంగా వస్తుంది. నేను వీలైనంత వరకు మీకు దీని యొక్క షేర్ చేస్తాను, లింక్ ఎక్కడుందో ఎత్తుకాలి, చాలా కాలం పాతది కదా, వీలుంటే ఖచ్చితంగా వెతికి మరి మీకోసం పట్టుకుంటాను. ఎందుకంటే నా మీషోలో చాలా ఆర్డర్స్ ఉంటాయి. సో అది ఎక్కడో ఉంటుంది, చాలా చివరిన ఉంటుంది. ఖచ్చితంగా ఆర్డర్ అన్ని చెక్ చేసి నేను మీకు వీటి యొక్క లింక్ కూడా ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే లోకల్ స్టోర్స్ అంటే నేను ఆరి వర్క్ నేర్చుకుంటున్న కొత్తలో లోకల్ స్టోర్స్లో మనకి ఇలాంటి నీడిల్స్ దొరకలేదు. నాకు లోటస్ వేరే ఉంటాయి, చూపిస్తాను తర్వాత. వేరే నీడిల్స్ ఉండే అంటే స్టీల్వి, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దాంతో కన్నా వీటి యొక్క ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అంటే స్టార్టింగ్ ఆరి వర్క్ స్టార్ట్ చేస్తున్నాము, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ఆ నీడిల్స్తో స్టార్ట్ చేస్తారు. ఆ నీడిల్స్తో వచ్చిన తర్వాతే దాని తర్వాత ఇంట్లోకి వెళ్తారు. మీరు కావాలంటే డైరెక్ట్గా ఈ నీడిల్స్తోనే నేర్చుకున్నా నో ప్రాబ్లం అండి, మనకు అలవాటు అయిపోతుంది నెమ్మదిగా. బట్ నీడిల్స్కి ఇలా థ్రెడ్ చుట్టుకోవడం మాత్రం మర్చిపోకండి, అలా అయితేనే బాగుంటుంది. అసలు టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టు ఉంది, ఆరి వర్క్ ట్యూటోరియల్ అవుతుంది, సారీ. సో ఇది వీటి యొక్క లింక్స్ కూడా ఖచ్చితంగా ఇస్తాను చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఇది మాత్రం, ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ అంటే నేను బేస్డ్ ఓన్లీ వన్ థింగ్ చాలా డిఫరెంట్ ఉంటాయి నా ఇంట్లోనే. సో ఇన్ని ఐటమ్స్ కొన్నప్పుడు అన్నీ కలిసిపోకూడదు కదా, సో ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సెస్ కొన్నాను. ఇందులో మనకి 2 అంటే ఓన్లీ సింగిల్ బాక్స్ తీసుకునేవి కూడా ఉంటున్నాయి, కానీ నాకు సింగిల్ బాక్స్ కన్నా 2 బాక్సెస్ యూజెస్ ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఒక బాక్స్లోని జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కొన్న స్టోన్స్ బీడ్స్ అన్నీ కూడా ఇందులో మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బాక్స్ తీసుకున్నాను అనమాట. ఈ బాక్స్ మల్టీపర్పస్ యూజ్ అవుతుందండి, ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంది. ఇలా పెట్టుకుంటూ పోవాలన్నమాట. మనకు కావాల్సినంత అంటే మనకు నచ్చినట్టుగా ఇలా చేసుకోవచ్చు, బాగుంది. ఇది ఓన్లీ ఇలా జ్యువెలరీస్ బీడ్సే కాకుండా మనకు చిన్న వస్తువులు ఉంటాయి కదా, జస్ట్ లైక్ కర్చీఫ్లు కానీ ఇన్నర్ వేర్స్ ఇలాంటివి కూడా ఇందులో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా మూత పెట్టుకోవడం కూడా ఉంది. ఇందులో చిన్న వస్తువులు చిన్న పిల్లలు ఏముంటాయండి, చిన్న కర్చీఫ్స్ లేదా ఇన్నర్ వేర్స్ పెట్టుకొని చాలా బాగుంటుంది అన్నమాట. ఇదైతే ఆర్గనైజ్ బాక్స్ కన్వీనియంట్గా ఉంది, కాస్ట్ కూడా చాలా బాగుంది. మనం 2 బాక్సులు అయితే తెప్పించాను, 1 కాదు 2 ఉంటాయి. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకు నచ్చినట్టుగా మార్చుకుంటూ పోతే మనకి ఎంత లెంత్లో కావాలి. ఇప్పుడు మనకి జస్ట్ లైక్ ఇన్నర్ వేస్ పెట్టుకుందాం అనుకోండి, చిన్న పిల్లలు అయితే ఇంత ఒక ఇన్నర్ వే ఈ ప్లేస్లో సరిపోతుంది. అదే కర్చీఫ్లో టీ షర్ట్లు ఏవైనా సరే అంటే చిన్న పిల్లలు ఏంటంటే మడత పెట్టగలం, కానీ ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి బాక్సులు ఉంటే కొంచెం ఈజీ ఉంటుంది మనకి. ఇందులో టీ షర్ట్స్ 2 టీ షర్ట్స్ అలా పట్టేస్తే చిన్న పిల్లలు ఏముంటాయి ఇలా రోల్ చేస్తే ఎంత వస్తాయి. అందులో మా పిల్లల సైజులు చాలా చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటారు కదా, ఈజీగా పట్టేస్తాయి అన్నమాట. సో ఇవి ఇలాంటి 2 బాక్సులు తీసుకున్నాను. అంటే డ్రెస్సెస్ కోసం అయితే ఏం తీసుకోలేదండి, నాకు జ్యువెలరీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఆర్ట్వి అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఉద్దేశం. ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. సో మీతో కూడా ఏదో ఒక రోజు ఇయర్ రింగ్స్ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పి తీసుకున్న బాక్స్ మాట ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆరి వర్క్ చేయాలంటే ఏం కావాలండి, మనకు ఫ్రేమ్ కావాలి. అండ్ మనకు ఫ్రేమ్స్ అయితే బయట దొరికేస్తే ఇవి మహా అయితే ఒక 100 రూపీస్ అలా ఉంటుందండి ఫ్రేమ్. బట్ ఇదో
స్టాండ్ ఉంటే చాలా కన్వీనియంట్గా మనకి మెడనొప్పి రాదు. అంటే ఒకే చేతితో పెట్టుకుని ఇలా స్టిచ్ మొన్నటి వరకు నేను అలాగే చేసేదండి. మనకి ఇలా కింద పెట్టి చేయడం వల్ల ఒక చెయ్యి మొత్తం ఫ్రేమ్ని హోల్డ్ చేసుకున్నాక సరిపోద్ది అండ్ ఇంకో చేతిలో చేసుకుంటాం కదా. సో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో నాకు ఇది చాలా అంటే ఇన్స్టాగ్రామ్లో వాటిలో నేను చూసాను, వాటి యొక్క కాస్ట్ 1500, 2000 అలా చూపిస్తున్నాడు. ఓవర్నైట్ ఎంత కాస్ట్ ఉంది ఏంట్రా బాబు అనుకున్నాను. సో వన్స్ చూద్దాం మన మీషోలో ఎలా ఉందని చూసానమాట. చూస్తే మనకి ఇది ఓన్లీ ఒక 450 అలా పడినట్టు ఉంది. సో చాలా బాగుంది చూడండి. ఐరన్, ఫుల్ ఐరన్, మొత్తం అంతా సెట్ ఇచ్చాడు. ఇందులో కూడా సెట్ ఉందండి విత్ ఏమంటారు మొత్తం అంతా ఇలా స్టాండ్, ఫ్రేమ్ అండ్ థ్రెడ్స్. ఇప్పుడు చూసారు కదా ఇలా సిల్క్ థ్రెడ్ అండ్ బీడ్స్ ఇవన్నీ కలిపి ఒకటే పెద్ద సెట్ ఉంది అన్నమాట. సో నాకేంటంటే అందులో చాలా తక్కువ ఇంత చిన్న చిన్న ప్యాకెట్స్ ఇచ్చారు. సో అంత చిన్న ప్యాకెట్స్ నాకు యూజ్ ఉండదు. నాకు కొంచెం ఎక్కువగా కావాలి కానీ నేను కొన్ని సెపరేట్గా ఆర్డర్ చేస్తున్నాను. సో ఇది సెపరేట్ అది సెపరేట్గా ఆర్డర్ చేస్తున్నాను. లేదు మాకు అంతా ఒకే దాంట్లో అంటే స్టార్టింగ్ చాలా బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే అది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు పక్కన పిక్ పెడతాను చూడండి. ఆ కోడ్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి చూడండి. మనకి అది అరౌండ్ 1500 అలా పడుతుంది. సో నాకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది సెపరేట్గా ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. నీడిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ సెట్లో ఏంటంటే నీడిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో నాకు ఆల్రెడీ నీడిల్స్ అవి ఉన్నాయి కాబట్టి నాకు ఆ సెట్ అవసరం లేదు. నాకు ఈ అవసరం ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఆల్రెడీ ఫ్రేమ్ ఉందని చెప్పాను కదా. ఆ ఫ్రేమ్ ఏంటంటే కొంచెం చిన్న సైజెస్ అన్నమాట. నా చేతితో హోల్డ్ చేసుకోవాలి కదా అని చెప్పి ఉద్దేశం చిన్నది తీసుకున్నాను. అందులో నాకు మైనస్ ఏమైందంటే నెక్ డిజైన్ వస్తుంది కదా, నెక్ డిజైన్ వస్తుంది కానీ హ్యాండ్ డిజైన్ రాదు. సో ఇది చాలా పెద్దది ఫ్రేమ్ చూడండి. మనకి ఇక్కడ నెక్ వచ్చిందంటే ఈ బాడీ మొత్తం కవర్ అయిపోద్ది. ఇక్కడ నెక్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇది నెక్ అనుకోండి. ఇక్కడ నెక్ డిజైన్ వచ్చిందంటే ఈ పక్కన బాడీకి వస్తుంది కదా, బాడీ డిజైన్ నాకు ఆ ఫ్రేమ్స్లో కవర్ అయ్యేది కాదు. సో ఇందులో అలా కాకుండా చక్కగా కొంచెం పెద్ద అంటే 18 ఇంచెస్ ఫ్రేమ్ అన్నమాట. మనకి ఇక్కడ నెక్ వచ్చేస్తుంది, నెక్ డిజైన్తో పాటు బాడీ యొక్క డిజైన్ కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది. సో అలా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ ఎప్పుడైతే నా బ్లౌజ్ డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నానో అది కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, యూస్ఫుల్ ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు చేసే అంటే ప్రతిదీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ మీకు అన్ని వీడియోస్ యూస్ఫుల్ అవ్వాలని అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ ఉండాలి, టైం తీసుకుని మరీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఏది పడితే అలా షేర్ చేయకుండా యూస్ఫుల్ ఉండాలి, యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే చేసే చాలా వీడియోస్ ఉంటాయి. ఏవేవో అన్ని వీడియోస్ పెట్టేసి కంప్లీట్ చేసేటట్టుగా కాకుండా ఓకే ఇది జనాలకు యూజ్ అవుతుంది. మెయిన్ జనాలనే చెప్పట్లేదు, నేను ఒక ఆడదాన్ని, ఒక యాజ్ ఎ హౌస్ వైఫ్గా వేరే వాళ్ళ హౌస్ వైఫ్స్ కూడా చాలా మటుకు యూజ్ అవుతుంది అనిపించేవి మాత్రమే నేను వీడియోస్ చేయడం, షూట్ చేయడం కానీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది అన్నమాట. సో నేను దీంతో తీసుకున్నప్పుడు నాకు ఇది ఒక కాంబోలు వచ్చింది. అంటే ఇది కలిపి మనకి A1 స్టార్ బ్రాండ్ అన్నమాట. నాకు దీని యొక్క థ్రెడ్ చాలా బాగా నచ్చింది, చాలా మంచి షైన్ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటని చెప్పి నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇందులో కలపడం ఇష్టం లేదు, సో సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. దానికోసం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్.